హాయ్ అందరికీ నమస్కారం. జయంత్ అభిమన్యులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సాదర స్వాగతం పలికారు. పూలతోటి పూల వర్షం కురిపించి మరి ఆహ్వానించారు మంగళగిరి వద్ద. అక్కడి నుంచి మళ్ళీ కాసేపు సేద తీరిన తర్వాత జయంత్ అభిమన్యు బయలుదేరి పార్వతీపురం మన్యం జిల్లాకు చేరుకోవడానికి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇంతకీ ఎవరు ఈ జయంత్ అభిమన్యు? ఎందుకు ఇంత పవన్ కళ్యాణ్ గారు వాళ్లకు స్వాగతం పలికారు? పూలతో స్వాగతం ఎందుకు పలికారంటే జయంత్ అభిమన్యు ఇద్దరు కూడా కుంకి ఏనుగులు. వాటి పేర్లు జయంత్ అభిమన్యు. సో గతంలో మనందరికి గుర్తుంటుంది, కర్ణాటకకు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. మొత్తం కుంకి ఏనుగులు 6 కుంకి ఏనుగుల్ని తీసుకురావాలి ఆంధ్రప్రదేశ్కి అనేది ఒక ఒప్పందం, కర్ణాటకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అయితే అందులో 4 కుంకి ఏనుగులను తీసుకొచ్చిన మరొక 2 కుంకి ఏనుగులు కర్ణాటక ఇవ్వవలసి ఉంది. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో 2 కుంకి ఏనుగులు ఉన్నాయి. మొత్తం కలిపి 6 కుంకి ఏనుగులు. వీటన్నింటిని కూడా తీసుకొచ్చి పలమనేరు ముసలమడుగు వద్ద ఒక ఏనుగు క్యాంప్ ఉంది, ఎలిఫెంట్ క్యాంప్, అందులో ఉంచారు. సో వాటి పేర్లు జయంత్, అభిమన్యు, రంజన్, కృష్ణ, దేవ, వినయ్. సో వీటితో పాటు మరొక 2 కూడా ఆంధ్రప్రదేశ్కి రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం పలమనేరు దగ్గర ఆపరేషన్ టస్కర్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ కుంకి ఏనుగులు, సాధారణంగా అడవి ఏనుగులు ఏవైతే ప్రజల మీద పడి దాడి చేసి పంటల్ని నాశనం చేసి ప్రజల్ని చంపేసే కొంత దారుణమైన పరిస్థితులు పలమనేరు, చిత్తూరు జిల్లాల్లో కనపడతా ఉంటాయి. వాటన్నింటినీ ఈ ఆపరేషన్ టస్కర్ ద్వారా ఆ అడవి ఏనుగుల్ని విజయవంతంగా పట్టుకొని వాటిని పూర్తిగా లోపల ఎక్కడో అడవిలో వదిలేసే పరిస్థితి క్రియేట్ చేశారు. సో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ టస్కర్ అయితే ముగిసింది. ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరి ఈ జయంత్, అభిమన్యు ఈ 2 ఏనుగుల్ని ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే గుచ్చమి ఎలిఫెంట్ క్యాంప్కి తీసుకొస్తున్నారు. అక్కడ కూడా ఒడిస్సా నుంచి చాలా ఏనుగులు, అడవి ఏనుగులు ఒడిస్సా నుంచి ఈ పార్వతీపురం మన్యం జిల్లాలోకి ప్రవేశించి పంటల్ని నాశనం చేస్తున్నాయి, ఇళ్ల మీద దాడి చేస్తున్నాయి, ఇళ్లను కూల్చేస్తున్నాయి, మనుషులను చంపేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ 2 కుంకి ఏనుగుల్ని ఆడ తీసుకెళ్ళటం ద్వారా అక్కడ ఒక రక్షణ కవచంలాగా ఈ 2 ఏనుగులు పనిచేయబోతున్నాయి. కుంకి ఏనుగులు అంటే నథింగ్ బట్ రక్షక భటులు. సో ట్రైన్డ్, మనకి పోలీసులు వెల్ ట్రైన్డ్ అంటాం కదా, అట్లా పోలీసులు బాగా శిక్షణ ఇచ్చి పోలీసుల్ని మనం ప్రజల రక్షణ కోసం ఎట్లయితే పెడతామో అలాగే ఈ కుంకి ఏనుగులను కూడా, ఏనుగుల్లోని అడవి ఏనుగుల్లో కొన్ని ఏనుగుల్ని, ఒక పర్టిక్యులర్ సెక్షన్ ఆఫ్ ఏనుగుల్ని తీసుకొని వాటికి ట్రైనింగ్ ఇచ్చి, అవేంటంటే మనుషులు చెప్పినవి కరెక్ట్గా అర్థం చేసుకొని వినగలిగిన జాతి ఉంటుంది ఆ ఏనుగుల్లో, వాటిని తీసుకుని వాటికి ట్రైనింగ్ ఇచ్చి వాటిని ఇవాళ ఈ రకమైన ప్రదేశాల్లో ప్రవేశపెడతా ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. సో మీరేదైతే కుంకి ఏనుగులను తీసుకెళ్తున్నారో ఈ చిత్తూరు పలమనేరు ఏరియాలో ఉండే వాతావరణం ఒక లెక్క, ఈ చిత్తూరు పలమనేరులో ఉండే వాతావరణం ఒకలా ఉంటుంది, అలాగే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉండే వాతావరణం ఒకలా ఉంటుంది. ఆ వాతావరణానికి ఇవి అడ్జస్ట్ అయ్యి అక్కడ మళ్ళీ తమ పని తాము ప్రారంభించుకునేలాగా వైద్యుల పర్యవేక్షణలో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఈ కుంకి ఏనుగులకు వాటి DNA టెస్ట్ చేసి వాటికి సంబంధించిన ఒక ఆధార్ కార్డు జారీ చేస్తారు కదా మనుషులకి, అట్లా వాటికి కూడా ఒక నంబర్ జారీ చేశారు. సో ఇవి అక్కడికి వెళ్ళబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. మనతో మా ఐకేవి రాజు గారు, IFS అధికారి, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ వైజాగ్ డివిజన్ సంబంధించిన హెడ్. సో ఐకేవి రాజు గారితో ఒకసారి మాట్లాడదాం. ఏంటి, ఎప్పటికి చేరుకునే అవకాశం ఉంది, ఎలాంటి పరిస్థితులు పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నాయి, సో వీటి రాక వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. హలో రాజు గారు, నమస్తే సార్. సార్ నేను కిరణ్ సార్, కిరణ్ టీవీ న్యూస్ నుంచి మాట్లాడతాను సార్. అదే సార్, ఇప్పుడు ఇవాళ కుంకి ఏనుగులు 2 జయంత్, అభిమన్యు, వీటికి సాధారణంగా స్వాగతం పలికారు పవన్ కళ్యాణ్ గారు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరాయని విన్నాం. ఎప్పటికి చేరుకుంటాయి సార్ పార్వతీపురం మన్యం జిల్లాకి? అంటే ఈ వేళ ఈవినింగ్ కి రాజమండ్రి వస్తాయండి. ఒకవేళ రెస్ట్ అవసరం అంటే రాజమండ్రి స్టే చేసి మార్నింగ్ రాజమండ్రి నుంచి బయలుదేరి రేపు ఈవినింగ్ కానీ రేపు నైట్ కానీ వస్తాయండి. సార్ ఏంటి సార్ వీటి వల్ల ఇప్పుడు ఎలాంటి ప్రయోజనాన్ని ఆశించి ఈ ముసలిమడుగు నుంచి గుచ్చమి ఎలిఫెంట్ క్యాంప్కి వీటిని తరలిస్తున్నారని విన్నాం సార్. సో ఏంటి సార్, దీన్ని ఏ ప్రయోజనం ఆశించి చేస్తున్నారు సార్? అంటే ఇప్పుడు మనకి గుచ్చమి దగ్గర 8 ఏనుగులు ఉన్నాయండి. ఇంకో పాలకొండ దగ్గర ఒక 4 ఉన్నాయి సార్. ఈ 8, 4 ఏదన్నా ప్రాబ్లం క్రియేట్ చేస్తే మట్టికి వాటిని పట్టుకుంటానికని ఈ 2 తీసుకొస్తున్నామండి. ఇవన్నీ ట్రైన్డ్ కుంకీస్ ఇవి. వీటికి మహూత్స్ ఉంటారు, వాళ్ళు చెప్పినట్టు ఉంటాయి. సో వీటిని సహాయంతో వాటిని పట్టుకోవడం జరుగుతుంది.
అలాగే ఏదన్నా వాటిని ఫారెస్ట్ లో కూడా తోలాలి అంటే, ఫారెస్ట్ లోకి డ్రైవ్ చేయాలన్నా కానీ ఈ రెండింటిని ఉపయోగించి చేయటం జరుగుతుంది. ప్రజలకి హాని లేకుండా ఏదన్నా అవసరం అయితే ఈ 2 ఏనుగులతోటి చేయడానికి గుచ్చిమి ఎలిఫెంట్ క్యాంప్ తయారైందండి. ఆల్రెడీ వాటికి కావాల్సినవి అన్ని అక్కడ చేయటం జరిగింది. ఏదన్నా పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరిగితే మటుకి వెంటనే వీటిని ఉపయోగించి మేము డ్రైవ్ చేయటం కానీ వాటిని పట్టుకుంటాం కానీ వాటిని తీసుకురావటం కానీ జరుగుతుంది. సార్ గతంలో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా సార్ పార్వతీపురం మన్యం జిల్లాలో? ఎస్, జరిగినాయండి. విజయనగరంలో నేనున్నప్పుడే సాలూరు రేంజ్ లో 2 ఏనుగులు వస్తే వాటిని పట్టుకుంటాం జరిగింది. అది జూలో కూడా ఒక ఏనుగు అయితే ప్రస్తుతం కూడా ఉంది. ఓకే 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 సార్, కూడా 2 సార్లు పట్టుకుంటారు. ఓకే, ఒడిశా నుంచి కూడా కొన్ని వచ్చేస్తున్నాయి అని అన్నారు సార్, నిజమేనా సార్? ఒడిశా నుంచి కొన్ని ఏనుగులు వచ్చి ఈ జిల్లాల మీద దాడి చేస్తున్నాయని. ప్రస్తుతానికైతే ఒక 8, ఒక 4 ఉన్నాయండి. 8 వచ్చి చాలా రోజులు అయినవి వచ్చి ప్రస్తుతం అయితే ఇక్కడే ఉన్నాయి. కొత్తగా మాకైతే రిపోర్ట్ రాలేదు. ఒక్కసారి మరి ఫీల్డ్ లో కనుక్కుని మీకు ఏమన్నా తెలిసిందేమో, మాకు ఇంకా తెలియలేదు. వస్తే మటుకు ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కుంకి ఏనుగులు అంటే సార్ ప్రత్యేకంగా ఒక సపరేట్ డిఎన్ఏ ఉంటాయా సార్ వాటికి, లేకపోతే ఏముండదండి? కుక్కలు పెంచితే ఏమి డిఎన్ఏ ఉండవు. ఓన్లీ అవి అడవిలో దొరికినట్లే వాటిని ట్రైన్ చేసి మహూత్స్ కి వాళ్ళు చెప్పిన మాట ఉంటాయి. వాళ్ళు కమాండ్స్ కూడా మహూత్స్ ఏది చెప్తారో అవి చేస్తూ ఉంటాయి. అంటే టేమ్డ్ ఎలిఫెంట్స్ అన్నమాట. నేను చెప్తే చేస్తా. ఓకే, బలంగా ఉండేవి, ఆరోగ్యంగా ఉండే వాటిని సెలెక్ట్ చేసుకుని వాటికి ట్రైన్ చేసి వాటి ద్వారా మిగతా వాటిని కంట్రోల్ చేస్తారు. ఏదైనా అవసరం ఉంటే వాటిని వాడతారు. లేకపోతే ఎలిఫెంట్ క్యాంప్స్ లో రోజు డైలీ ఫుడ్ అది వాటికి కావాల్సిన అన్నం ఇస్తారు. ఓకే సార్, పవన్ కళ్యాణ్ గారు మరొక సూచన ఏదో చేసినట్టున్నారు. అంటే ఇక్కడ వాతావరణానికి అక్కడ వాతావరణానికి అడ్జస్ట్ అవ్వడానికి కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్ ఏనుగులకి? అంటే అంత ఇబ్బంది ఏమీ లేదండి. అన్న తిరుపతి క్లైమేట్, పార్వతీపురం క్లైమేట్ ఒకటే కాబట్టి ఏమైనా కొత్త అనేది ఉంటుంది కదా. 1 2 రోజులు, 4 రోజులు, 5 రోజులు కొత్తగా ఉంటాయి. ఎవరికైనా మనం వేరే ప్లేస్ కి వెళ్ళి కొడుతున్నా కొత్త అనిపిస్తుంది, అలాగే అంటే. ఓకే సార్, కర్ణాటక స్పెషల్ ఏంటి సార్ ఇందులో? కర్ణాటక నుంచి మనం తెచ్చుకున్నాం కదా, వాళ్ళ స్పెషల్ ఏంటి సార్? అక్కడ వాళ్ళు అంటే ట్రైన్ చేసే వాళ్ళు స్పెషలిస్టులు అక్కడ ఉంటారు ఆ స్టేట్ లో? ఇక్కడ ఎక్కువ తయారై ఉన్నాయని, వాళ్ళ దగ్గర ఎక్కువ ఏనుగులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి క్యాంప్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకని వాళ్ళ దగ్గర నుంచి మనం చేసుకుంటాం. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మొత్తం మీద సార్ చెప్పినట్టు, రాజు గారు చెప్పినట్టుగా దీనికి ఒక ప్రత్యేకత అంటూ ప్రత్యేకమైన ఒక వేరియంట్, ఒక ప్రత్యేకమైన డిఎన్ఏ కలిగినవి కాదు. కానీ బలంగా ఆరోగ్యంగా ఉండే వాటిని ట్రైన్ చేసి వాటిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఆ క్యాంపులో వదిలిపెడతారని చెప్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే మానవ ఏనుగు ఈ సంఘర్షణను అడ్డుకునేందుకు అనమాట. సో ఇక్కడ వచ్చేసి పంటలు నాశనం చేసే క్రమంలో వాటిని అడ్డుకునేందుకు ఇవి అడ్డంగా నిలబడి వాటిని తిరిగి అడవిలోకి తరిమేయటానికి కానీ లేదా వాటిని బంధించడానికి కానీ ఈ ఏనుగులు ఉపయోగపడతాయి అనేది ప్రధానంగా మనకు తెలిసిన అంశం. ఏదేమైనా చాలా కాలంగా ఇంతకుముందు మనం మల్లికార్జునరావు గారితో కూడా మాట్లాడడం, చాలా కాలంగా ఒక ప్రతిపాదన ఉండింది. ఎప్పటి నుంచో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ప్రతిపాదన అయితే ఉండింది. సో కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుంచి తీసుకురావాలి, ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించాలి అని చెప్పేసి. కానీ అది మళ్ళీ చివరికి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సక్సెస్ఫుల్గా జరిగింది. ప్రభుత్వం వేరున్నా, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నా కానీ, సో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆయన అక్కడ జరిపిన చర్చల్లో వాళ్ళు కూడా అంగీకరించడం 6 కుంకి ఏనుగులను పంపిస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఇవాళ పార్వతీపురం, మన్యం జిల్లాల ప్రజలు ఆ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతే ఏనుగుల దాడి నుంచి ఇబ్బంది పడతా ఉన్నాయో ఆ గ్రామాలు ఇవాళ ఊపిరి పీల్చుకోవచ్చు.